అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో హీట్ పెరిగింది. మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నేతల ర్యాలీ చేయాలని నిర్ణయించారు. అయితే ర్యాలీని మరో చోట నిర్వహించాలని వైసీపీ నేతలకు పోలీసులు సూచించారు. దీంతో పోలీసుల అనుమతితోనే యాడికి మండలానికి కార్యక్రమాన్ని మార్చుకున్నామని వైసీపీ నేత పెద్దారెడ్డి తెలిపారు. మరోవైపు తాడిపత్రిలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం సమీపంలో పలు కార్యక్రమాలకు జేసీ అస్మిత్ రెడ్డి హాజరు కానున్నారు. దీంతో పెద్దారెడ్డి ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. మీరు అడ్డపడతారు, ఏదన్నా అట్లా చేయదగినా కూడా మమ్మల్ని దొబ్బినారు తిట్టినారు అని చెప్తారు. అవసరమా నాకు? అది ఎంత చేస్తారో చేయండి. ఇదేంది నాకు దరిద్రం అంతా. రాసి నాకేమిచ్చా చదువు. పేపర్ కొంచెం వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది ఉన్నప్పుడు తాడిపత్రిలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. మరోప్రక్క ఇటు మెడికల్ కాలేజీలలో పీపీపీ విధానాన్ని నిరసిస్తూ ఆందోళన చేసేందుకు, నిరసన కార్యక్రమాన్ని చేసేందుకు వైసీపీ ప్లాన్ చేసుకుంది. దానికి సంబంధించే పోలీసుల అనుమతితోనే యాడికి మండలానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్లాన్ చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యా, ముఖ్యంగా వ్యక్తిగత భద్రతా కారణాల దృష్ట్యా తాడిపత్రిలో ఏదైతే వైసీపీ తలపెట్టిన కార్యక్రమానికి పెద్దారెడ్డిని వెళ్లకుండా ఉండే విధంగా పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య అక్కడ వాగ్వాదం జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరోప్రక్క తాడిపత్రిలో అటు టీడీపీ కార్యక్రమాలు, అంటే కూటమి ప్రభుత్వం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే యోచనలో ముఖ్యంగా పెద్దారెడ్డి ఇంటి సమీపంలోనే పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జేసీ అస్మిత్ రెడ్డి అక్కడికి చేరుకోబోతున్నారు. దీంతో పెద్దారెడ్డి ఇంటి వద్దకి భారీగా పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క పెద్దారెడ్డిని నిలువరించడంతో పోలీసులు ఒక నోటీస్ ఇచ్చి నిలువరించడంతో పెద్దారెడ్డి ఆగ్రహానికి గురైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో పెద్దారెడ్డిని నన్నెందుకు అడ్డుకుంటున్నారు, నా మీద ఎందుకు ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా పోలీసులను ఆయన అడుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మీ కిందే కూర్చుని నేను ఎట్లయిపోతానంటే మీ కింద నేను గుమాస్తా మీ కానిస్టేబుల్ చూసినట్లు చూస్తాను. మీ కానిస్టేబుల్ చూసినట్లు చూస్తాను. మీరు అడ్డపడతారు, ఏదన్నా అట్లా చేయదగినా కూడా మమ్మల్ని దొబ్బినారు తిట్టినారు అని చెప్తారు. అవసరమా నాకు? అది ఎంత? తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ఇక్కడ అంటే ఇటు అధికార పార్టీ నేతలకి, అటు అలాగే వైసీపీ నేతలకి మధ్య వాగ్వాదం, గందరగోళం నెలకొంది. ఈరోజు ఏం జరగబోతోంది అనేటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి జగదీష్ అడిగి తెలుసుకుందాం. జగదీష్, అసలు తాడిపత్రిలో ఏం జరుగుతోంది? మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సమాచారం ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వేడి మరోసారి వేడెక్కిందని చెప్పొచ్చు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ మెడికల్ కాలేజ్ మీద ధర్నా కార్యక్రమాన్ని, కోటి సుంటకాల కార్యక్రమంలో భారీ ర్యాలీని నిర్వహించే తలపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమతి కూడా ఇచ్చారంటూ కూడా పెద్దారెడ్డి ఈ రోజు కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, అలాగే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు, అంతకం డ్రైనేజీకు భూమి పూజ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం పెట్టినారు. అటు టీడీపీ కార్యకర్తల నాయకులు కూడా భారీ స్థాయిలో తాడిపత్రికి చేరుకున్నారు. అటు వైసీపీ నాయకులు కూడా ర్యాలీలో పాల్గొనే భారీ స్థాయిలో జరగడంతో పోలీసులు ఇద్దరు కలిసే శాంతి భద్రత విరుద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ రోజు నిరసన ర్యాలీని వాయిదా వేసుకోవాలంటూ కూడా పెద్దారెడ్డికి చెప్తున్న పరిస్థితి. ఇట్లా మీరే అనుమతిస్తారు, మీరే ఇస్తారు, మీరు లిఖితపూర్వకంగా నాకు రాసుకోవాలంటూ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు చెప్తే అట్లా మీరు సలాం కొట్టారు, మాకు మాత్రం పర్మిషన్ ఇవ్వరా, నేను మాజీ శాసనసభ్యులు ఇక్కడ నా కార్యకర్త మీద దాడులు జరుగుతున్నా కానీ మేము పరామర్శించడానికి వెళ్ళకూడదు, అనుమతి ఇవ్వకూడదు, మీరు లిఖితపూర్వకంగా నాకు రాసిస్తే నేను వెళ్తానంటూ కూడా పోలీసులతో వాగ్వాదం దిగారు పెద్దారెడ్డి. కానీ పోలీసులు మాత్రం లేదు, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్దిష్ట ర్యాలీకి అనుమతి లేదంటూ కూడా పోలీసులు మాత్రం ఇంట్లోనే అడ్డుకొని అక్కడే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది.
అటు మరోపక్క ఎమ్మెల్యే జేసీ అశ్విన్ రెడ్డి మాత్రం తన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు దాంతో పాటు రోడ్డు పనులకు కూడా భూమి పూజ శంకుస్థాపన చేస్తూ అతను తన పనులు తను చేసుకుంటున్న నేపథ్యం అయితే కనబడుతుంది చెప్పొచ్చు. రైట్ జగదీష్. నేనైతే వినను, నా గురించి మీకు తెలిసిందే. ఇదే మాది ఏదన్నా కానీ మీకు ఇబ్బంది కలిగే పనికి తీసుకెళ్ళి అంత మందిలో నన్ను ఎవరు అట్లా కాదన్నా. ఇప్పుడు అది అట్లా అక్కడ వరకు రాకూడదు కదా. ఆ మాట మీరు ముందే చెప్పింది అందరినీ మాట్లాడయా మీ కిందే కూర్చి నేను ఎట్లయిపోతానంటే మీ కింద నేను కుమార్తె మీ కానిస్టేబుల్ మీ కానిస్టేబుల్ చూసినట్టు చూస్తాను. మీరాటపడతారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరు ఏ పార్టీకి ఆ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేసే క్రమంలో అటు ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో టీడీపీ కార్యకర్తలు అక్కడ భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో, అమలు చేస్తున్నటువంటి పథకం, తీసుకొచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని నిరసిస్తూ వైసీపీ ఒక ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టింది. ఆ కార్యక్రమానికి ముందు పోలీసులు అనుమతించారు. తర్వాత పోలీసుల అనుమతితోనే కార్యక్రమాన్ని యాడికి మండలానికి మార్చారు. ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే అక్కడకు వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులకి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఆ దృశ్యాలు కూడా మనం ఇప్పటి వరకు చూసాం. మరోప్రక్క కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసానికి సమీపంలోనే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జేసీ అస్మిత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టారు. ఈ క్రమంలోనే ఆయన కాసేపట్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి సమీపంలోకే ఆయన ఎమ్మెల్యే వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ వాతావరణం కానీ లేదంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఘర్షణలకు తావు లేకుండా ఉండే విధంగా పోలీసు అధికారులు భారీగా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా కేసిరెడ్డి పెద్దారెడ్డి నివాసానికి భారీగా పోలీసులని మోహరించారు. వ్యవస్థలను శాసించే పరిస్థితుల్లో జేసీ కుటుంబంలో ఉంటే అధికారులు చూసి చూడనట్లు పోతారు. ఎందుకు కానీ ఇంత దారుణమైన పరిస్థితి అంటే 175 కాన్స్టిట్యుయెన్సీలలో తాడిపత్రికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులు ఉండారా, లేకపోతే ఇది ఒక రాష్ట్రమా, లేకపోతే ఒక దేశమా, లేకపోతే ఒక దీవే? ఏదో ఒక దీవిలో నేను ఉన్నట్లు, ఆ దీవిని పాలించుతానేది జేసీ కుటుంబం అనుకున్నట్లు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా ఆ దీవి సామ్రాజ్యం అంతా ల్యాండ్ ఆర్డర్లు కానీ చట్టం కానీ జేసీ కుటుంబం నుండి వస్తుంది. మేము దానికి ఆలోచన చేసే మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తామనే ఆలోచనకు వచ్చి ఈ విధంగా చేస్తారా? దీనిపైన ఒక ఆలోచన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం తాడిపత్రిలో ఏం జరుగుతుందనే ఆలోచన అయినా కానీ ఆయన చేయాల.